అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చామదుంపల ఫ్రై చక్కగా కర్రీ పాయింట్ లాగా గుమగుమగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు అరకేజీ చామదుంపలు తీసుకోండి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, బియ్య పిండి 2 స్పూన్లు, ఉల్లిపాయ పెద్దది ఒకటి, తాలింపు గింజలు 2 స్పూన్లు, నూనె 100 గ్రాములు, కరివేపాకు కొద్దిగా, సాల్ట్ స్పూను, కారం 1 స్పూను, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇవి అరకిలో దుంపలకు సరిపడా తీసుకొని ఎండు కొబ్బరి 1 ముక్క, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీరా, 2 చిన్న వెల్లుల్లిపాయలు 2, ఇవి మిక్సీ చేసి ఒక గిన్నెలో తీసుకొని ఉంచండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని చక్కగా ఆ చామదుంపలు పొట్టు తీసుకొని స్లైసెస్ కింద, మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందం స్లైసెస్ కింద చక్కగా నీట్గా కోసుకొని ఒక పళ్ళెంలో వేసుకోండి. దానిలో ఈ 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవరు, 2 స్పూన్ల బియ్య పిండి వేసి చక్కగా అన్నిటికీ అప్లై అయ్యే విధంగా వేసుకోండి. దానిలో ఈ మిక్సీ వేసిన ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపి దానికి అప్లై చేసి సిద్ధంగా ఉంచుకోండి. చక్కగా నీట్గా కలుపుకోండి. కలిపిన తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో తాలింపు గింజలు వేసుకొని దానిలో కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఈ చామదుంపలు చక్కగా ఇంకొకసారి కలుపుకొని దానిలో వేసి చక్కగా నిదానంగా సరిపడి మంటల మీద చక్కగా వేపుకోండి. వేపుకునేటప్పుడు దానిలో కారము, సాల్టు, చిటిక పసుపు వేసి చక్కగా మొత్తం సరిపడా కలపండి. మీరు దించే సమయం అనేది ఎలా అంటే బాగా డ్రై అవ్వకూడదు, బాగా మెత్తగా ఉండకూడదు. చక్కగా చూసుకోండి. ఇది ఆలు 65 టైప్లో ఫ్రై అన్నమాట, చామదుంపల ఫ్రై. అయితే మీరు ఉల్లిపాయలు ఒకటి సిద్ధం చేశారు కదా, ఆ ఉల్లిపాయను సన్నగా తరిగి ఆఖరి తీసే ముందు వేసి దానికి ముందు తాలింపులో వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ వేయడం వలన ఈ చామదుంపలకున్న మనం కార్న్ఫ్లవర్ కోటింగ్ అనేది పోతుంది. టేస్ట్ కోసం కావాలంటే మీరు వేసుకోండి. ఆ ఉల్లిపాయ అనేది మీ ఇష్టం, చాయిస్ అనేది. ఉల్లిపాయ వేసుకోకపోయినా మీకు సూపర్ టేస్ట్లో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.